2025లో హైరింగ్ ఎలా ఉండబోతుందో చూద్దామండి. నేను చాట్‌జీపీటీ, గూగుల్ నుంచి రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన డేటా ఇది. సో, దీన్ని అంత సీరియస్‌గా తీసుకోవద్దండి. సో, 2024లో హైరింగ్ అయితే 7% డిక్రీజ్ అయింది. సో, 2025లో 15% ఇంక్రీజ్ అవ్వచ్చంటున్నారు. సో, ఇదైతే మనకి చాలా మంచి గుడ్ న్యూస్ అండి. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకంటే 3+ ఉన్న వాళ్ళకైతే జాబ్ ఆపర్చునిటీస్ మంచిగానే ఉంటున్నాయి. ఫ్రెషర్స్‌కే పాపం చాలా ఇబ్బందిగా ఉందండి. 1 ఆర్ 2 ఇయర్స్ ఉండే వాళ్ళకి. సో, లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం కదా! చాలా మందికి 1 ఇయర్ వరకు ఆన్ బోర్డింగ్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. సో, అలాగే ఈ ఇయర్ ఏ టెక్నాలజీస్‌కి మంచి డిమాండ్ ఉండబోతుంది, అంటే ఎక్కువ జాబ్స్ ఉండబోతున్నాయో చూద్దాము. సో, ఈ టాపిక్ చూడబోయే ముందర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. సో, ఎవరో చెప్పారని చెప్పేసి మీరు బ్లైండ్ గా ఏదైనా కోర్సు తీసుకోవద్దు. మీరు ఏ కోర్స్ అయితే నేర్చుకోవాలని అనుకుంటున్నారో దాని గురించి నౌకరీలో, లింక్డ్ఇన్ లో జాబ్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేయండి. సో, ఫ్రెషర్స్ కి ఎక్కువ ఉన్నాయా, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎక్కువ జాబ్స్ పడుతున్నాయి, అదొకటి చెక్ చేయండి. అలాగే నేర్చుకోవడానికి ఎంత టైం పడుతుందో అదొకటి చూడండి. సో, కొన్ని టెక్నాలజీస్ కి అయితే ఫ్రెషర్స్ కి జాబ్స్ ఉండవు. కొన్ని అయితే నేర్చుకోవడానికి మినిమం 6 months నుంచి 1 year పడుతుంది. సో, జాగ్రత్తగా ఉండండి. సో, పాయింట్ లోకి వెళ్తే ఈ ఇయర్ కూడా ఫుల్ స్టాక్ డెవలపర్స్ కి జాబ్స్ ఎక్కువ ఉంటాయండి. సో, వాళ్ళే టాప్ లో ఉంటారు. అలాగే లాస్ట్ 2 months నుంచి జెన్ఏఐ కూడా జాబ్ ఆపర్చునిటీస్ మంచిగానే ఉండేవి. సో, ప్రీవియస్ గా అయితే ఇండియాలో ఏఐ సైడ్ జాబ్స్ అనేవి చాలా తక్కువ ఉండే. సో, ఒక 2 to 3 సోర్సెస్ నుంచి నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో, జెన్ఏఐకి అయితే హైరింగ్ స్టార్ట్ అయిందంట. సో, అలాగే మనకి ఏఐ, ఎంఎల్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, సో వీటికి మంచి డిమాండ్ ఉండిద్దని అంటున్నారు. సో, జాగ్రత్తగా ఒకసారి మీరు రీసెర్చ్ చేసి మీ డెసిషన్ మీరు తీసుకోండి.